నమస్తే ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం. నేను మీ శరత్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల హక్కులను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నకోట సురేష్ తెలియజేశారు. ఒంగోలు అభిరామ్ హోటల్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలకు అసోసియేషన్ ఉందని, కానీ రియల్ ఎస్టేట్ రంగానికి మాత్రమే అసోసియేషన్ అని పడేందుకు మా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు కడగుంట హేమంత్ వెన్నకోట సురేష్ బాబు, ఈ ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ ఫౌండర్ కమ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ అసోసియేషన్ పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు మాత్రమే ఎటువంటి ప్లాట్ఫామ్ లేదు. దాని యొక్క ఉద్దేశంతో ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ ద్వారా మా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఐక్యతగా ఉండాలి. మా ఏజెంట్ల కమిషన్లు ఎవరైనా ఎగ్గొట్టినా కూడా మా అసోసియేషన్ చూస్తూ ఊరుకోదు. వాళ్ళకి తగిన న్యాయం చేసేంత వరకు అసోసియేషన్ వైపు నుంచి మేము పోరాటం చేస్తాము. ఏజెంట్లు అనేవాళ్ళు క్షేమంగా ఉంటేనే ఎవరికైనా కూడా ప్రాపర్టీస్ చూపించడానికి కానివ్వండి, వాళ్ళ ఎదుగుదలకు కానీ ఆస్కారం ఉంటుంది. మెయిన్గా ఏజెంట్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి మధ్యలో వారధి లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అలాంటి ఇబ్బందులు చూసి తట్టుకోలేకే ఇట్లాంటి అసోసియేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన అనంత కాలంలోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఏజెంట్ కూడా ఈరోజు మాకు వచ్చి అందరు కూడా చాలా వరకు మాకు కమిషన్ ఎగ్గొట్టారండి, మాకు సరిగ్గా ఇవ్వట్లేదండి అని చెప్పి చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా మేము సమన్వయం చేస్తూ ఉన్నాము. వాటి పరిష్కార మార్గంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అలాగే గవర్నమెంట్ వైపు నుంచి కూడా మాకు చాలా వరకు సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ గురించి కూడా మేము రేరా చైర్మన్ శివారెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. మాకు ఏదైతే చట్టబద్ధంగా రేరా లైసెన్స్ ఉందో ఆ లైసెన్స్ 10,000 రూపాయలుగా ఉంది. దాన్ని తగ్గించి 5,000గా చేస్తే ఎక్కువ మంది రేరా సర్టిఫికేట్ తీసుకుంటారు, చట్టబద్ధంగా వ్యాపారం చేస్తారు. కాబట్టి అది గవర్నమెంట్కి కూడా ఒక రకమైన ఆదాయమేను. ఆదాయం వల్ల మాలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించడానికి గవర్నమెంట్కి కూడా ఒక చక్కని పరిష్కారం ఉంటుంది. కాబట్టి దాని గురించి కూడా గవర్నమెంట్ని ఆలోచించమని చెప్పి మా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలానే ఏజెంట్లు కూడా మనకి ఈ అసోసియేషన్ ఉంది కాబట్టి మీకు ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే ఏ టైం అయినా, ఎనీ టైం, ఏ టైం అయినా పర్లేదు, ప్రతి ఒక్కరు కూడా అసోసియేషన్ సంప్రదించండి. మీకు జరుగుతున్న అన్యాయాల గురించి మాకు చెప్పండి. వాటి మీద మేము సరైన పరిష్కార మార్గాలుగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను.